Hello friends, welcome to my channel, my vlogs @Lohi and this is లోహిత. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో ఏంటంటే ఒక కస్టమర్వి 4-5 బ్లౌజులు ఇచ్చేటప్పుడు మనం ఎలా ఈజీగా కటింగ్ చేసుకోవాలి అన్నది చెప్తున్నాను అనమాట. ఇవన్నీ ప్లెయిన్ బ్లౌజెస్. సో ఇప్పుడు 5 బ్లౌజెస్ అయితే నేను కటింగ్ చేస్తున్నాను. 5 బ్లౌజెస్ కూడా హ్యాండ్స్ కట్ చేయడం కోసం నేను ఇక్కడ డబుల్ ఫోల్డింగ్ వేసుకొని అన్నీ కూడా ఒకదాని మీద ఒకటి పరుచుకుంటున్నాను 1 by 1. సో ఇలా పరుచుకున్న బ్లౌజెస్ అన్నీ కూడా ఫోల్డింగ్ అన్నది మన వైపు, ఓపెనింగ్స్ అన్నవి మనకి ఆపోజిట్ సైడ్ ఉన్నట్లుగా చూసుకోవాలి. ఫోల్డింగ్ వైపు అన్నీ కరెక్ట్గా ఒకే లెవెల్గా ఉన్నట్లుగా చూసుకోవాలి. ఇలా చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట, అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అన్నది చెక్ చేసుకొని ఇప్పుడు కిందన ఒక స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేయాలి స్కేల్తో. ఇలా డ్రా చేసిన తర్వాత కిందన హెచ్చు తగ్గుల్లా ఉంది కదా, సో ఆ లైన్ మీద అలా కరెక్ట్గా కటింగ్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ మనం హ్యాండ్స్కి కటింగ్ చేసేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది, ఎందుకంటే 5 బ్లౌజెస్ కదా, అది కూడా డబుల్ ఫోల్డింగ్ మీద ఉన్నాయి కాబట్టి హ్యాండ్స్ కొంచెం కష్టంగా ఉండొచ్చు. మనకి ఒక 3 బ్లౌజులు అలా అయితే హ్యాండ్స్ దగ్గర పర్వాలేదు. ఇంకా బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ కట్ చేసినప్పుడు ఈజీగానే కట్ అయిపోతుంది. హ్యాండ్స్ దగ్గరే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇప్పుడు మనం హ్యాండ్ హైట్, లూజ్ ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి టేప్తో. ఫస్ట్ ఇక్కడ కిందనైతే ఒక 1 ఇంచ్కి మార్క్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి హెమ్మింగ్ అది చేయడానికి మనకి ఎక్స్ట్రా పీస్ ఉండాలి కాబట్టి ఇక్కడ నేను 1 ఇంచ్కి మార్క్ చేస్తున్నాను అనమాట. 1 ఇంచ్ మార్క్ చేసిన తర్వాత మన బ్లౌజ్ హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. నాకు ఇక్కడ 6.2 అంటే 6.5 వచ్చింది. 6.5కి మార్క్ చేసి ఇంకా ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచ్ అన్నది పైన ఖర్చు కోసం పెట్టుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే 6.5 అండ్ ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచ్ అన్నది మార్క్ చేశాను. ఇలా ఇటు సైడ్ కూడా సేమ్ అదే విధంగా చెక్ చేసుకొని పెట్టుకోవాలి. ఫస్ట్ 6.5కి అండ్ ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచ్కి అయితే మార్క్ చేస్తున్నాను. ఈ 2 మార్కింగ్స్ కలిసేటట్లుగా ఒక లైన్ అన్నది డ్రా చేస్తున్నాను. సో నేను ఇక్కడ కిందను కూడా లైన్ డ్రా చేశాను, కానీ పై మార్కింగ్ ఒకటి లైన్ డ్రా చేసుకుంటే సరిపోతుంది. కింద లైన్ గీసాను కదా, ఆ లైన్ గీసుకోని అవసరం లేదు. అండ్ ఇక్కడ నేను హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేస్తున్నాను. నాకు ఇక్కడ 8 ఇంచీలు అన్నది వచ్చిందనమాట. అంటే ఇది 8 నెంబర్ బ్లౌజ్ కాబట్టి మనకి ఇక్కడ 1 ఇంచ్ యాడ్ చేస్తే 9 ఇంచెస్, అంటే ఒక సైడ్ చెస్ట్ లూజ్ 9 ఇంచెస్ మనకి చాలా ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, అది చెస్ట్ లూజ్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇక్కడ 8 నెంబర్ ఆర్మ్ లూజ్ వచ్చినప్పుడు మనం 3.5 అన్నది పెట్టుకోవాలి. హ్యాండ్ డౌను 3.5 పెట్టుకొని ఇలా ఒక స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పైనుండి చెక్ చేసేటప్పుడు కింద లైన్కి 8 ఇంచెస్ ఉన్నట్లుగా చూసుకోవాలన్నమాట. చూసారు కదా, నాకు ఇక్కడికి వచ్చింది పైనుండి కింద లైన్కి 8 ఇంచెస్. ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చు కోసం అయితే మార్క్ చేసుకోవాలన్నమాట. అండ్ నేను కిందన హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకుంటున్నాను. నాకు ఇక్కడ 5.5 అయితే వచ్చింది. సో 5.5ని మార్క్ చేస్తున్నాను. ఇలా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా హ్యాండ్ షేప్ అన్నది డ్రా చేసుకోవాలన్నమాట. ఫస్ట్ పైన మార్క్ చేసాం కదా, ఆ లైన్స్ కలుపుకుంటూ రావాలి. అండ్ ఇక్కడైతే ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చు కోసం అన్నది ఉండాలన్నమాట. సో నేను ఇక్కడ ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చు కోసం ఉంచుకొని పైన అయితే నాకు ఒక 1/2 ఇంచ్ అంత క్లాత్ అయితే తక్కువ ఉంది. అండ్ ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్లో 1 ఇంచ్ ఉంచాం కదా, ఆ 1 ఇంచ్ తర్వాత నుండి హ్యాండ్ది ఫస్ట్ మార్కింగ్ చేసాం కదా, అక్కడ వరకు కూడా టేప్ పెట్టుకొని హాఫ్గా ఫోల్డ్ చేసి మధ్యలో మనం 1/2 ఇంచ్ కన్నా ఒక 2 గీతలు అన్నది ఎక్స్ట్రా పెట్టుకొని షేప్ అన్నది ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత మనం
పై మార్కింగ్ నుండి కటింగ్ చేసుకుంటూ రావాలి. ఇలా పై మార్కింగ్ నుండి కటింగ్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ హ్యాండ్ కటింగ్ చేయడం అయితే కొంచెం కష్టంగానే ఉందని చెప్పాలి. ఎందుకంటే ఇవి 5 బ్లౌజెస్ అలానే డబుల్ ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి కట్ చేయడానికి అంత సులభంగా అయితే లేదు. కానీ మిగతావన్నీ కట్ చేసేటప్పుడు ఈజీగానే ఉంది. అంటే బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ ఇవి కట్ చేసేటప్పుడు బాగానే ఉంది. అండ్ ఇప్పుడు నేను అన్ని హ్యాండ్స్ కూడా ఓపెన్ చేసి టక్స్ ఈ మిడిల్ పార్ట్లో ఫస్ట్ అయితే ఒక టక్ ఇచ్చేయండి. టక్ ఇచ్చుకున్న తర్వాత అన్ని హ్యాండ్స్ ఒకదాని మీద ఒకటి పెట్టి ఫ్రంట్ పార్ట్ లోత్ అన్నది తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ హ్యాండ్ లోత్ కట్ చేసిన తర్వాత ఆ మిడిల్లో కూడా ఒక చిన్న టక్ అనేది ఇచ్చుకోవాలన్నమాట. ఇలా హ్యాండ్స్ పెట్టేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి అన్నీ ఒకే లెవెల్లో ఉన్నాయా లేదా అన్నది. సో ఈ మిడిల్లో ఒక టక్ ఇస్తే ఫ్రంట్కి ఏది వస్తుందో బ్యాక్కి ఏది వస్తుందో మనకి ఈజీగా తెలుస్తుంది. నెక్స్ట్ హ్యాండ్స్ కటింగ్ అయిన తర్వాత మనం ఎక్కడైతే హ్యాండ్స్ కట్ చేసామో సేమ్ దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ చేసుకోవాలన్నమాట. సేమ్ మళ్ళీ అంతే. ఇక్కడ సింగిల్ ఫోల్డింగ్తో అన్నీ ఒకదాని మీద ఒకటి పరుచుకోవాలి. మనం ఇందాక హ్యాండ్స్కి ఎలా పెట్టుకున్నాం అన్నీ ఒకదాని మీద ఒకటి ఒకే లెవెల్లో అలా పెట్టుకొని ఇప్పుడు ఫోల్డింగ్ అన్నది మన వైపు, ఓపెనింగ్స్ అన్నవి మనకి ఆపోజిట్ సైడు ఉన్నట్లుగా చూసుకోవాలన్నమాట. ఇలా అన్నీ పరుచుకున్న తర్వాత స్కేల్ తీసుకొని కింద వైపున ఒక స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేసుకోవాలి. ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేసిన తర్వాత ఆ ఎక్స్ట్రా పీస్లా ఉంది కదా ఆ క్లాత్ అన్నది కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇలా కట్ చేసిన తర్వాత బ్లౌజ్ హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు బ్లౌజ్ హైట్ అయితే చెక్ చేద్దాం. అందుకోసం షోల్డర్ దగ్గర నుండి కిందన డాట్స్ ఉన్నాయి కదా అంతవరకు ఎంత ఉందో టేప్ పెట్టి చెక్ చేసుకోవాలి. ఇక్కడ నేను మెజర్మెంట్స్ తీస్తున్నాను కదా ఆ బ్లౌజ్ కూడా నేను స్టిచ్ చేసిందే. వాళ్ళకి అది బాగా సరిపోయి మళ్ళీ అదే బ్లౌజ్ని కొలకి ఇచ్చారనమాట. సో ఇక్కడ 13.5 అయితే ఉంది. సో నేను ఇక్కడ 14.5 అయితే పెడుతున్నాను అనమాట. ఆ బ్లౌజ్కి 13.5 వచ్చింది. నేను ఇక్కడ 1 ఇంచ్ కలుపుతున్నాను. పైన ఒక 1/2 ఇంచ్ కిందన ఒక 1/2 ఇంచ్. 1/2 ఇంచ్ ఎక్కువైపోతుంది అనుకోవచ్చు మీరు, కానీ ఏం ఎక్కువ అవ్వదు. ఎందుకంటే ఇవి ఆల్రెడీ కాటన్ బ్లౌజ్ పీసులు కాబట్టి కొంచెం వాటర్లో తడిపేటప్పటికి సింక్ అవుతాయి కాబట్టి సరిపోతుంది. అండ్ అలానే మనకి ఇందాక హ్యాండ్ లూజ్ ఎంత వచ్చింది 8 ఇంచెస్ కదా, నేను ఇక్కడ 8 ఇంచ్కి 1 ఇంచ్ యాడ్ చేసి 9 ఇంచ్కి మార్క్ చేశాను ఫస్ట్. అండ్ ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చు కోసం అయితే మార్క్ చేశాను అనమాట. పైకి వచ్చేసరికి 9 ఇంచ్ దగ్గర చేయకుండా నేను 8 ఇంచెస్ దగ్గర అయితే చేశాను, అది రాంగ్. 9 ఇంచెస్ దగ్గర మార్క్ చేసి ఎక్స్ట్రా 2 ఇంచెస్ అన్నది మార్క్ చేసుకోవాలి. మనకి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చిందో దానికి 1 ఇంచ్ యాడ్ చేస్తే మనకి చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇలా కటింగ్ కనుక చేస్తే చాలా బాగా సెట్ అవుతుంది. ఒకసారి ఈ కటింగ్ కనుక ట్రై చేశారంటే మీరు కూడా ఎప్పుడు ఇదే కటింగ్ని ఫాలో అవుతారు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. సో ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ అన్నది మార్క్ చేసుకున్నాం. పైన షోల్డర్ దగ్గర 5.5, నెక్ ఏమో 2.5 పెట్టుకోవాలి. అంటే 2 తర్వాత 2 గీతలు అనమాట, 2.5 కన్నా తక్కువ పెట్టుకున్న తర్వాత చెక్ చేసుకోవాలి ఒకసారి. 5.5, 2.5. ఇది 8 నెంబర్ బ్లౌజ్, అంటే ఆర్మ్ లూజ్ 8 వచ్చింది కదా, మీడియం సైజ్ బ్లౌజ్ అనమాట ఇది. సో ఈ బ్లౌజ్కి మనం ఇలా షోల్డర్ నెక్ తీసుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ మిడిల్లోని ఒక మార్క్ వేసి పై అటు ఒక 1/2 ఇంచ్ ఇటు ఒక 1/2 ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది. పైకి ఒక 4 ఇంచెస్ ఇలా స్ట్రైట్గా మార్క్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇలా మార్క్ చేసిన తర్వాత మనం ఇప్పుడు కొల జాకెట్ తీసుకోవాలి. ఆది బ్లౌజ్ తీసుకొని నెక్ అంటే కిందన నడుము దగ్గర హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఇక్కడ నాకు
4.5 వచ్చింది కాబట్టి 5.5కి పెట్టుకుంటున్నాను. పెట్టుకున్న తర్వాత మనం పైన నెక్ దగ్గర 2.5 తీసుకున్నాం కాబట్టి కిందన 2.5 తీసుకుంటే రౌండ్ అన్నది కరెక్ట్గా తిరుగుతుంది. అండ్ పైనుండి కిందకి ఇలా స్కేల్తో అయితే డ్రా చేసుకోండి. డ్రా చేసిన తర్వాత మిడిల్లో ఒక 1 ఇంచ్కి మార్క్ చేసి రౌండ్ స్కేల్తో షేప్ తీసుకోండి. ఇలా షేప్ తీసుకుంటే ఎక్కడ అటు ఇటు అవ్వకుండా నీట్గా వస్తుందన్నమాట. ఇలా లైన్ గీసుకున్నాం కదా, ఇప్పుడు మనం పైన ఒక 1/2 ఇంచ్ ఉంచేసి కింద నుండి నెక్ చుట్టూ నేను హాఫ్గా ఫోల్డ్ చేసి ఆది బ్లౌజ్ని ఇలా చెక్ చేసుకున్నట్లయితే మనకి మెడ అన్నది సరిపోయిందా లేదా అన్నది తెలుస్తుంది. కొంచెం అటు ఇటు అయితే అక్కడ మనం రౌండ్ తీసుకున్నాం కదా, అక్కడ అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఇలా మనం ప్రతిదీ కూడా చెక్ చేసుకుంటూ కటింగ్ చేసుకుంటే మనకి ఎక్కడ అటు ఇటు కాకుండా నీట్గా వచ్చేస్తుంది. కటింగ్లోనే ఉంటుంది బ్లౌజ్ అంతా. స్టిచ్చింగ్ అన్ని బ్లౌజెస్ కూడా ఒకేలా స్టిచ్చింగ్ చేస్తాం, కానీ ఈ కటింగ్కి వచ్చేసరికి సైజ్ బట్టి ఉంటుంది కదా. ఇక్కడ నేను ఎల్ షేప్ అనేది డ్రా చేశాను. అండ్ ఇక్కడ డౌన్ వచ్చేసి 6 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను అనమాట. ఈ మిడిల్లో కూడా ఒక 1 ఇంచ్కి మార్క్ చేసుకొని రౌండ్ స్కేల్ యూస్ చేసి షేప్ అన్నది డ్రా చేస్తున్నాను. సో ఇక్కడ మనకి ఇక్కడ పైన చూసారు కదా, షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ ఇలా చిన్నది 1/2 ఇంచు కన్నా తక్కువైనా పర్లేదు, చిన్నది సోప్లాగా ఇచ్చుకోవాలి. ఎందుకంటే షోల్డర్ అది జారకుండా ఉంటుంది. చాలామందికి షోల్డర్ జారుతుందని కంప్లైంట్ ఇస్తూ ఉంటారు కదా. సో మనం కటింగ్ చేసేటప్పుడే ఈ జాగ్రత్త కనుక ఫాలో అయితే ఆ ప్రాబ్లం అన్నది ఫేస్ చేయమన్నమాట. ఇప్పుడు మనకి 8 ఇంచెస్ అన్నది రావాలి. నాకైతే ఇక్కడ కరెక్ట్గా సరిపోయింది 8 ఇంచెస్ అన్నది. ఖర్చు కింద నుండి చెక్ చేస్తే 8 ఇంచెస్ అన్నది నాకు కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు నేను కటింగ్ చేసుకుంటున్నాను. ఎలా అయితే మార్కింగ్ చేశానో ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ అన్నది చేస్తున్నాను అనమాట. సో ఫ్రెండ్స్, ఎవరైతే వీడియో చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా సింపుల్గా ఉంది కదా బ్లౌజ్ కటింగ్. మరిన్ని ఇలాంటి వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తుంది. సో ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ చూడాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే నేను ఫ్రంట్ పార్ట్ కటింగ్ అన్నది చేస్తున్నాను. హ్యాండ్స్ కటింగ్ చేశాం కదా, సో ఆ హ్యాండ్స్ కటింగ్ వైపున షోల్డర్ వచ్చినట్టుగా పెట్టుకొని ఇలా క్రాస్గా పెట్టుకోవాలి. ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి బ్యాక్ పార్ట్ అనేది పెట్టుకొని ఇలా మార్కింగ్ చేసుకుంటే ఈజీ అవుతుంది. అండ్ ఇక్కడ చంక రౌండ్ తిరిగిన దగ్గర కూడా ఇలా 3 లైన్స్ అన్నవి పైకి పెట్టుకోండి. మనం ఫ్రంట్ పార్ట్కి లోతు తీయాలి కదా, అప్పుడు ఈజీ అవుతుంది. అండ్ ఇక్కడ ఇవన్నీ కూడా ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్గా అలా మార్కింగ్ చేసుకోండి. చేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ అన్నది పైకి తీసుకొని ఇప్పుడు ఫస్ట్ మనం అక్కడ 3 డాట్స్ పైకి పెట్టాం కదా, అక్కడ ఒక 1/2 ఇంచు లేదా 3/4 ఇంచు అలా డౌన్కి మార్క్ చేసుకొని అలా కలిపేసుకోండి. అయిన తర్వాత ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ తీసుకొని ఫ్రంట్ నెక్ డౌన్ చూసుకోవాలన్నమాట. సో ఇలా పెట్టుకొని మనం టేప్ షోల్డర్ దగ్గర నుండి పెట్టుకొని ఫస్ట్ హుక్స్ ఉంది కదా దాని మీద ఎగ్జాక్ట్గా చూడండి ఇలా క్రాస్గా ఫింగర్ పెట్టుకుంటే మనకు తెలిసిపోతుంది. నాకు ఇక్కడ అయితే 6.5 అయితే వచ్చిందనమాట. అక్కడ ఫింగర్ బదులు మీరు స్కేల్ ఏదైనా యూస్ చేయొచ్చు, కానీ మనకి అది ఎక్కడికి వచ్చిందా అన్నది తెలుసుకోవడం కోసమే నాకైతే 6.5కి వచ్చింది. సో ఇలా వచ్చిన తర్వాత నేను స్కేల్ యూస్ చేసి ఇలా స్కేల్తోని లైన్ అన్నది డ్రా చేస్తున్నాను. సో ఇది కూడా ఈ లైన్ పైకి నెక్ వైపు కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇక్కడ మనం ఎల్ షేప్లా వచ్చింది కదా, అక్కడ రౌండ్ షేప్ అన్నది తీసుకోవాలి. సో ఇలా రౌండ్ తీసుకొని ఇప్పుడు మనం టేప్ యూస్ చేసి బ్యాక్ పార్ట్ అయితే 14.5 పెట్టుకున్నాం కదా, 14.5లో 1.5 ఇంచ్ తీసేయాలి. 1.5 ఇంచెస్ తీసేస్తే మనకి 13 ఇంచెస్ అన్నది వస్తుంది. ఈ 13 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకోవాలి. మన
ఏ సైజ్ అయితే వచ్చిందో అంటే బ్యాక్ పార్ట్ హైట్ ఎంతైతే వచ్చిందో దానికన్నా ఒక 1.5 తగ్గించి మనం ఫ్రంట్ పార్ట్ హైట్ తీసుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ షేప్ బెల్ట్ అతుకుతాం కదా, అక్కడ నుండి పైన ఊక్స్ వరకు ఎంత ఉందో చెక్ చేసుకొని అక్కడ ఎంతైతే వచ్చిందో దానికన్నా ఒక 1.5 ఎక్స్ట్రా పెట్టుకోవాలి. నాకు ఇక్కడ 3.5 వచ్చింది కాబట్టి నేను 5 ఇంచెస్ అన్నది పెట్టుకున్నాను. అండ్ అలానే ఇక్కడ ఎన్ని ఇంచెస్కి వచ్చిందో చూసుకోవాలి. అండ్ అలానే ఫస్ట్ డాట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలన్నమాట. 1.5 ఇంచెస్ అయితే వచ్చింది నాకు. సో ఒక సైడ్ 1.5 ఇంచెస్ కాబట్టి 3 ఇంచెస్ వరకు ఇలా స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేస్తున్నాను. డ్రా చేసి ఇప్పుడు ఫస్ట్ మనం 5 ఇంచెస్కి మార్క్ చేసాం కదా ఊక్సుల పట్టీకి, అక్కడ నుండి ఫస్ట్ డాట్ మెయిన్ డాట్కి ఆ లైన్ అన్నది కలుపుకుంటూ రావాలి. అండ్ అలానే సైడ్న జాయింట్ దగ్గర ఎంత ఉందో చెక్ చేసి దానికన్నా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనకి ఆల్రెడీ పైన ఎక్స్ట్రా ఖర్చు అన్నది ఉంది కాబట్టి కిందన ఒకవైపే మనకి ఖర్చు అన్నది కావాలి. ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసామో ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ చేసుకోవడమే. ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేయడం అయిన తర్వాత షేప్ బెల్ట్ అన్నది కటింగ్ చేయాలి. ఇక్కడ హైట్ ఎంత ఉందో చూసి దానికన్నా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే అయిపోయినట్లే. అండ్ అలానే వెడల్పు ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. నాకు ఇక్కడ హైట్ వచ్చేసి 2 ఇంచెస్ వచ్చింది కాబట్టి 3 ఇంచెస్ అన్నది పెట్టుకుంటున్నాను. అండ్ అలానే 10 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్, 12 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకొని ఇటు సైడ్ 2 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేస్తున్నాను అంతే. సో ఈ మార్కింగ్స్ అన్నిటిని ఇలా కలుపుకుంటూ వచ్చేయడమే. షేప్ ముక్కలు అన్నవి రెడీ అయిపోతాయి. ఇక్కడ మనం బ్లౌజ్కి వేసేటప్పుడు ఏదైనా ప్యాంట్ పీస్ లాంటిది అయితే షేప్ అన్నది బాగా నిలబడుతుంది, షేప్ బెల్ట్ అన్నది. సో కొంచెం దళసరిగా ఉన్న క్లాత్లే మనం ఎంచుకోవాలి. పల్చగా ఉన్నవైతే అంత బాగోదు ఫిట్టింగ్ అన్నది. సో నేను ఇప్పుడు ఇంకా ఒక ఎక్స్ట్రా పీస్ అన్నది తీసుకుంటున్నాను అన్నమాట. ఈ ఫ్రంట్ పార్ట్ షేప్ ముక్కలు అన్నవి మిగతా బ్లౌజ్ పీసులు ఉన్నాయి కదా వాటి మీద పెట్టి కటింగ్ చేసుకోవడమే. నేను ఎందుకు అన్నీ ఒకసారి కటింగ్ చేయలేదంటే ఇక్కడ ఒక్కొక్క బ్లౌజ్ పీసు ఒక్కొక్కలా ఉంది. అంటే ఒకటి చిన్నది అవ్వడం, ఒకటి పెద్దది అవ్వడం అలా ఉందన్నమాట. అందుకోసమని అన్నీ ఒకసారి కటింగ్ చేయలేదు. సో హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పటికి మనకి బ్లౌజ్ పీసులు అన్నవి ఒక్కొక్కటి చిన్న పీసులు ఉంటాయి, ఒక్కొక్కటి పెద్ద పీసులు ఉంటాయి కాబట్టి అలా కట్ చేయడానికి అన్నీ సెట్ అవ్వకపోవచ్చు. అందుకే నేను ఒక పీస్ ఫస్ట్ కట్ చేసి మిగతావన్నీ సెట్ చేసి కటింగ్ చేస్తున్నాను. సో మీరైతే ఇది ఆల్రెడీ చెప్పిందే కాబట్టి నేను వీడియో అన్నది ఫాస్ట్లో పెడుతున్నాను. ఇప్పుడైతే అన్ని బ్లౌజ్ పీసులు కూడా దేనికి అవి సపరేట్గా చేసుకొని ఒక థ్రెడ్తో కట్టుకొని ఉంచుకుంటున్నాను అన్నమాట. కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది, పీసులను ఎత్తుక్కొని అవసరం లేకుండా. అంతే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.